జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఏసీపీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మాయపేటతో పారిపోతున్న దుండగులను పట్టుకున్న స్థానిక ఎస్ఐ సుజన్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. ఒక మంత్రపు పెట్టి ఉన్నదని చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుల వివరాలు: కళావత్ శంకర్ తండ్రి మంక్తా, వయసు 43 సంవత్సరములు, నాగర్ కర్నూలు జిల్లా, ప్రస్తుతం బంజారా కాలనీ, హయాత్ నగర్, హైదరాబాద్. ఖాసిం తండ్రి బాలేసాబ్, వయసు 33 సంవత్సరములు, మక్తల్ మండలం, నారాయణపేట జిల్లా, మహమ్మద్ అజార్ తండ్రి మహమ్మద్ రఫీ, వయసు 27 సంవత్సరములు, తాండూరు, వికారాబాద్ జిల్లా, కొర గాసిరాం అలియాస్ గాస్యా తండ్రి బీక్యా, వయసు 50 సంవత్సరములు, నల్గొండ జిల్లా, ప్రస్తుతం బంజారా కాలనీ, హయాత్ నగర్, హైదరాబాద్. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు: ఒక మంత్రపు పెట్టె తీసుకుని హైదరాబాద్ నుండి వరంగల్కి వెళ్తుండగా పెంబర్తి వై జంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక బజాజ్ మ్యాగ్జిమా ఆటో హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వస్తూ పెంబర్తి వై జంక్షన్ వద్ద మమ్మల్ని చూసి వెనక్కు తిప్పుకొని పారిపోతుండగా జనగామ పోలీసులు పట్టుకొని వారిని విచారించగా వారు చేసే పని ద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో నేరస్తులందరూ అమాయక ప్రజలకు మోసం చేయాలనే ఉద్దేశంతో వారి వద్ద ఆకాశం నుండి ఉల్కలు తెగపడినప్పుడు ఒక అద్భుతమైన పెట్టె దొరికిందని, దానికి అద్భుతమైన శక్తులు ఉన్నాయని, అది ఎవరి దగ్గర ఉంటే వారు కోటీశ్వర్లు అవుతారని, వాళ్ళు జాతకం మారిపోతుందని మరియు మంచి జరుగుతుందని ఆ పెట్టెను 50 కోట్ల రూపాయలకు అమ్మాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సృజన్ ఎస్ఐ జనగామ గారి ఫిర్యాదుపై ఇన్స్పెక్టర్ జనగామ ఎల్ రఘు కేసు రిజిస్టర్ చేసి నేరస్తులను అరెస్ట్ చేశారు. నేరాలకు పాల్పడిన నిందితుల్ని పట్టుకోవటంలో ప్రతిభ కనపరిచిన జనగామ ఇన్స్పెక్టర్ ఎల్ రఘు, జనగామ ఎస్ఐ సృజన్, కానిస్టేబుల్ టి రామన్న మరియు బి కర్ణాకర్, కె అనిల్ కుమార్, ఎన్ సాగర్లను వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ పి సీతారాం, ఏసీపీ జనగామ ఎస్ఆర్ దామోదర్ రెడ్డి అభినందించారు. ఇంట్రాగేట్ చేసి వాళ్ళ నుండి నిజాలు కక్కించడం జరిగింది. ఇంతేకాకుండా దీని వెనక ఇంకా మూటా సభ్యులు ఎవరైనా ఉన్నారేమో, ఇప్పుడైతే మనకి 4 దొరికిండ్రు. వీళ్ళ వెనక ఇంకా ఏదైనా ముఠా ఉన్నదేమో అది కూడా మేము విచారిస్తున్నాం. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ మేము పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఎవరున్నారు, ఎవరి ప్రోత్సాహంతో ఈ విధంగా చేస్తున్నారు అనేది దాన్ని కూడా విచారించి ఇంకా డెప్త్గా ఈ విషయంలో వెళ్తాం. ఎనీవే మా యొక్క ఇన్స్పెక్టరు ఎస్హెచ్ఓ రఘు గారు, అట్లాగే సృజను, శ్వేత, మా సిబ్బంది అందరికి కంగ్రాట్స్ చెప్తున్నా. ఇప్పుడు పట్టుకున్నటువంటి పెట్టె ఏదైతుందో అంటే ఒకసారి మీరు దానికి దివ్య శక్తులు ఉన్నాయని చెప్పని ఆ పెట్టేది, ఈ పెట్టె ఏదైతే ఉందో ఈ పెట్టెకు గ్లాస్ పెడితే ఆ గ్లాసు వైబ్రేషన్ అవుతుంటుంది. ఆ వైబ్రేషన్ కావడానికి కారణం ఏంటంటే ఈ పక్కన ఒక మ్యాగ్నెట్ ఉందండి. ఇప్పుడు మ్యాగ్నెట్ తీసేస్తే వైబ్రేషన్ వస్తుంది. మీరు పట్టుకొని చూడండి, వైబ్రేషన్ వస్తుందో లేదో. వస్తుందా? మీరు ఒకసారి చూడండి, ఆ వైబ్రేషన్ వస్తుంది కదా. ఆగిపోయిందా? ఇప్పుడు తీస్తే మళ్ళీ వైబ్రేషన్ వస్తుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు చూసిందా? పెడితే ఏమొస్తుంది? స్పార్క్ వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు తీసేస్తే రాదు.